అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం లోకంలో చూసుకుంటే అందరూ జ్వరాలతోనూ టైఫాయిడ్తోనూ మరి డెంగ్యూ జ్వరాలు, రక్త కణాలు పడిపోయినాయి, తెల్ల రక్త కణాలు పడిపోయినాయి అని చెప్పేసి మనం వింటున్నాం. మంకీ పాక్స్ వస్తుంది, మరి తుఫాన్లు వస్తున్నాయి, ప్రకృతి ప్రళయం చేస్తుంది. ఎందుకు ఇంత విచ్చలవిడిగా మరి ఇలాంటి మనం రోగాలు తెచ్చుకుంటున్నాం? మనం చేసిన తప్పు కానీ మనం ఏం చేస్తున్నామో మనం గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎన్నో అద్భుత కార్యాలు, ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే అక్కడ అద్భుత కార్యాలు చేశారు. ఎందుకు? ఫరోని వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నంటే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏంటో తెలియాలి. రానంగానే వచ్చేయటం కాదు, దేవుడు శక్తి ఎంతో వాళ్ళకి తెలియాలి. దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశారో దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఉంచడానికి కారణం. కానీ ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చూసి కూడా ఎన్నో చేశారు, కానీ అవిశ్వాసం. అక్కడి నుంచి ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే అక్కడ ఒక పరీక్ష. మళ్ళా మరి ఫరో సైన్యం వచ్చేటట్టు దేవుడు చేశారు. మరి నేను అక్కడ అన్ని అద్భుత కార్యాలు చేశాను కదా, వీరిలో ఇంకా విశ్వాసం కలిగి ఉన్నారని ఎర్ర సముద్రం దగ్గర ఒక పరీక్ష. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ అన్ని అద్భుత కార్యాలు చూసి కూడా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి అవిశ్వాసం. మేము అక్కడ చనిపోయే వాళ్ళం కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని చంపాలా అని మోషే మీద సనిగారు. అన్న అద్భుత కార్యాలు చూసి కూడా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తే మనుషులను కట్టిన గోడ కాదు, నీళ్లతో కట్టిన గోడని దేవుడు ఏర్పాటు చేసి 6 నేల మీద తన ప్రజలు నడిపించారు. మరలా వారిని తరుముతున్న ఇజ్రాయేల్ మరి ఐగుప్తి ఫరో సైన్యాన్ని ఇజ్రాయేల్ ప్రజల ఎదుటగానే నీళ్లలో మరి ఆ ఎర్ర సముద్రంలో ముంచేయటం జరిగింది. ఇన్ని అద్భుత కార్యాలు చూశారు. అరణ్యంలో దేవదూతలు తినే మన్నాన్ని కురిపించారు. కానీ ఆయనను దేవుని యందు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఒక చక్కని మాట అడుగుతున్నారు చూడండి. ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము ఇర్మియా గారు రాసిన చూడండి. నిజంగా దేవుడు ఎంత బాధ అంటే చూడండి, 5వ అధ్యాయం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థలగునట్లు నా ఎదురు నుండి దూరంగా తొలగిపోయిరి. మన పితరులు దేవుని యందు ఏ దుష్కార్యం చూశారు, దేవునిలో ఏ తప్పు చూశారు, దేవుడు పట్టించుకోలేదా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తన ప్రజలను పట్టించుకోలేదా? మరి ఏ దుష్కార్యం చూసి మన పితరులు దేవుని నుంచి తొలగిపోయారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం ఐగుప్తులో బాధపడుతుంటే మోషేని ఏర్పాటు చేసి పంపించడం దేవుడు చేసిన తప్ప? మరి ఐగుప్తిలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, మన పితరుల కోసం దేవుడు చేసిన తప్ప? మరి అరణ్యానికి నుంచి తీసుకొచ్చిన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, దేవుడు చేసిన తప్ప? ఏం తప్పు చేశారని, దేవుడిలో ఏ దుష్కార్యం ఉందని చెప్పేసి మన పితరులు తొలగిపోయారు? కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రద్ద తన రెక్కల మీద మోసుకొచ్చినట్టు ఐగుప్తి నుంచి దేవుడు తీసుకొచ్చారే. ఆయనను సరే లోకాన్ని ప్రేమించారే కానీ దేవుడిని ప్రేమించలేకపోయారు. పరిశుద్ధ గ్రంథం మొత్తం దేవుడు బాధ. అయ్యో, మీరు నా వైపు తిరగండి, మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు నశించిపోయి పాపంలో పడి చనిపోవడం నాకు ఇష్టం లేదు, నా వైపు తిరగండి. మీరు పాపం చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు, లోకం వైపు తిరగొద్దు, మీరు లోకం వైపు తిరగొద్దు, విగ్రహాలు చేసుకొనకుడి, విగ్రహాలను ఆరాధించకండి. విగ్రహం అనగా మనం రాళ్లతో చేసిందనే కాదు కానండి. ఈరోజు నీ ఫోనే ఒక విగ్రహం, నీ టీవీ ఒక విగ్రహం, నీ వ్యభిచార జీవితం ఒక విగ్రహం, నీ త్రాగుడే ఒక విగ్రహం, నీ సినిమాలు, నీ షికార్లు విగ్రహాలు. అవి వాటికి లోబడుతున్నవే కానీ దేవుని యందు నమ్మకం ఉంచలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకు వస్తున్న సమస్యలు
ఈరోజు మనకు వస్తున్న సమస్యలు దేనివల్ల? ఇదిగో నా మాట వినకపోతే మీకు సమస్యలు వస్తాయి. నా మాట వినండి, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యందు మరి వ్యర్థమైన మాటలు మాట్లాడటం, మరి దేవుడు కోపం వచ్చి మరలా శత్రువు చేతికి అప్పగించగానే, మరలా అక్కడ తప్పు తెలుసుకున్నట్టు దేవునికి మొరపెట్టగానే దేవుడు ఎవరో ఒక ప్రవక్తని పంపించి మరలా విడిపించటం. ఆయనను పశ్చాత్తాపం లేదు, దేవుని యందు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మన రక్షిస్తారు, మన విడిపిస్తారని నమ్మకం లేకుండా పోతుంది. చూడండి, లేవియా కాండము మోషే గారు రాశారు. చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకుంటే మరి 13 వచనాల వరకు కూడా, నా మాట విన్న ఎడల, నా మాట వింటే మీకు సమృద్ధి అయిన పంటనిస్తాను, మంచి ఆహారాన్ని ఇస్తాను, మీ మీదకి శత్రువులు రారు, మీకు గర్భఫలాలు ఇస్తాను, మరలా మీ మధ్యకి మరి జంతువులు రావు, ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి 26వ గ్రంథంలో 26వ వచనం నుంచి 26వ అధ్యాయం నుంచి 3వ వచనం నుంచి 13 వచనాల వరకు చూసుకుంటే, దేవుడు ఆయన మాట వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు రాయబడ్డాయి. 14 నుంచి 26వ వచనం నుంచి అధ్యాయం నుంచి మరి 14వ వచనం నుంచి చూసుకుంటే 26 వరకు కూడా, మరలా 26 వచనాల వరకు కూడా చూసుకుంటే, నా మాట వినకపోతే మీరు భూమిలో వేసిన విత్తనాలు పురుగులు తింటాయి, మీకు కరువు వస్తుంది, క్షామం వస్తుంది, మీకు రోగాలు వస్తాయి, తాపజ్వరాలు వస్తాయి, మీ మధ్యకు జంతువులు వస్తాయి, మీకు సంతానం లేకుండా చేస్తాయి, మీకు మరి పశువులు లేకుండా చేస్తాయి. ఇదిగో ఆకాశము ఎనుముగాను భూమి ఇద్దరుగాను మారిపోయింది. లేదంటారా? ఇప్పుడు ఆయన మాట మనం వినట్లేదు. ఆయన కొరకు ఏం చేయమనట్లేదండి. నన్ను నమ్మండి, నా వైపు తిరగండి, పాపం చేయొద్దు. ఇదిగో నా దగ్గర నుంచి నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా భూమి మీద పంపించాను. ఒకవేళ నువ్వు తప్పు చేశావేమో, నా యందు పశ్చాత్తాపడి మరలా పరలోక రాజ్యానికి నేను నీ భూమి మీదకి ఎలా పంపించానో, భూమి నుంచి నా దగ్గరికి అలారా. ఆకాశ పక్షులకి తెలుసు, భూమి మీద ఉన్న సమస్త వాటికి తెలుసు దేవుడు ఎవరో. దేవుడు మనిషిని చేసి బ్రతుకునిస్తే దేవుణ్ణి మర్చిపోయారు. ఆయన అసలు ఎలా చూస్తున్నారంటే, ఏదో ఆపదొస్తే ఆపద మొక్కులు వాడిగా, ఆపదొస్తే మాత్రమే దేవుడు కావాలి. ఆపదొస్తే ఇప్పుడు దేవుడు చెప్పారు, ఇగో మీకోసం నేను దైవజనుల్ని పెందల కాడ లేచి మరి ప్రవక్తలు మీకు పంపిస్తున్నాను. వారి నోట నా మాట ఉంచినప్పుడు, వారి మాట ఖడ్గంగా మీరు వెళ్ళినప్పుడు మీరు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందండి, లోకాన్ని వదిలిపెట్టండి, నా వైపు తిరగండి, నేను మీకు సహాయం చేస్తాను, నా వైపు తిరగండి, మీకు సహాయం చేస్తాను అంటున్నారు దేవుడు. కానీ ఇప్పుడున్న దైవజనులు కూడా, ఇగో మీకు సమస్యలు రావు, మీకు బాధలు రావు, మీకు ఇబ్బందులు ఏముండదు, మీ అప్పులన్నీ తీరిపోతాయి, ఇక ఇది మొదలుకొని నువ్వు చిగురించుతావు, ఇది మొదలుకొని నువ్వు ఆస్వాదించబడతావు, ఇది మొదలుకొని నీ ఆస్తులు పెరిగిపోతాయి, నువ్వు మరి ఆస్తిపరుడు అయిపోతావు. ఇలాంటి బోధ చెప్పమన్నారా దేవుడు? చూడండి, ఎలాంటి బోధ చెప్పమన్నారు చూడండి. ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14 చూడండి, 13. అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలుగదు, ఈ చోటు నిన్ను స్థిరమైన సమాధానం మీకిచ్చదని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లను, ప్రవక్తలు నా నామం బట్టి అబద్ధం ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను, శకునములను, మాయతంత్రములను తమ హృదయంలో పుట్టిన వచనంలో ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామం బట్టి ఖడ్గమైన క్షామని ఈ దేశంకి రాదని చెప్పుచున్న అబద్ధ ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. క్షామం రాదు, మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి రోగాలు రావు, ఇది మొదలుకొని దేవుడు మీకు తీరుస్తారు. వస్తాయి, సమస్యలు అనేవి వస్తాయి. కానీ దేవుడికి ఎక్కడ పడిపోయావో మొరపెట్టుకోవాలి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి. ఈరోజు ఒకదానమ్మటి ఒకటి సమస్య, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్లో కిక్కిరిసిపోతున్నారు జనాలు.
లాక్డౌన్ ప్రకటన చేశారు, డెంగ్యూలు వచ్చినాయి, మరి రక్త కణాలు పడిపోయిన హాస్పిటల్లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఎందుకు? పాపం పరిపక్వమైంది, మరణాన్ని కంటుంది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జబ్బులు వస్తున్నాయి, భయంకరమైన జబ్బులు వస్తాయి. కానీ దేవునిలో ఉంటే రావా అంటే వస్తాయి. కానీ భరించగల ఓపిక దేవుడిస్తాడు. మరణాన్ని కప్పగించరు. ఆ పశ్చాత్తాపంలో దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడే కార్యం జరిగిస్తారు. కానీ ఇప్పుడు అలా ఉందా అండి? ఇప్పుడు అలా ఉందా? కానీ ఇంత జరుగుతున్నా కూడా కరోనా వచ్చింది. మనుషుల మధ్య ప్రేమ లేదు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. లోకంలో ఆడపిల్లలకు ఒక రక్షణ లేకుండా పోయింది. మానవ మృగాలైపోయి ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? ఇలాంటివి ఉంటాయా? మరి దేవుడు అనేకమైన వారిని పంపించారని ఈ దేశంలో అనేకమైన ప్రవక్తలు ఉన్నారు కదా, అనేకమైన దైవజనులు ఉన్నారు కదా, ఏమి ప్రకటిస్తున్నారు? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఇవే ప్రకటిస్తున్నారా? ఇదిగో ఈ లోకం ఎలా ఉండటానికి కారణం మనం చేసిన తప్పు, పశ్చాత్తాపడండి అని చెప్పేసి దేవుని మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట బండన బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా? ఈరోజు నీ మాట ఉంచిన ప్రతి మాట దేవుని మాట మరి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాన్ని కాల్చట్లేదా? బండ లాంటి వాళ్ళ హృదయాన్ని బద్దలు కొట్టే సుత్తి వంటిగా దేవుని వాక్యం లేదా? ఎందుకు ఈ లోకం ఎలా అయిపోయింది? మనం చేసిన తప్పులకి. కాలాలు మారిపోయినాయి, ఋతువులు మారిపోయినాయి, కానీ దీన మనసు మనకు లేదు. ఇంకా నేను పశ్చాత్తాపడి దేవుని మీద తిరుగుదామని చెప్పేసి అసలు దేవుని యందు పశ్చాత్తాపడుతుంది. దీన మనసు ఇంకా నేను ఇంత జరుగుతున్నా కూడా లేదు. చూడండి, దీన మనసు లేదు. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 10 చూడండి. 44:10 చూడండి. నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రం కట్టడాలను అనుసరింపకయే ఉన్నారు. చూసారా? ఇంత జరుగుతున్నా మనం దేవుని పట్ల ఎంతో ఘోరంగా ప్రవర్తించాం, ఎన్నో ఘోరమైన పాపాలు మనం చేశాం అని పశ్చాత్తాపం ఉందా మనలో? దీన మనసు కలిగి మనం ఉంటున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? మన పాపపు జీవితాన్ని వదిలిపెడుతున్నామా? ఇంత జరుగుతున్నా మనకు పట్టనట్టు మనం ఉంటున్నామే. దేవుని వాక్యం ఇంకా ప్రబిల్లాలి కదా. దేవుడు రాకడ ఆసన్నం అవుతుంది. సమస్త లోక ప్రజలు దేవుని వాక్యానికి లోబడాలి కదా. సమస్త ప్రజలు దేవుని వాక్యానికి లోబడాలి. కానీ పాపం పెరిగిపోతుంది. గర్భిణీ స్త్రీకి నెలలో నిండి ఇగో ఏ సమయం ఏ గడియ ఎలా పురుటి నొప్పులు వస్తాయో తెలియదు. అలాగే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి సిద్ధపడి మనసు మనకుందా? పిల్లలు అల్లాడిపోతున్నారు, హాస్పిటల్లో పిల్లలు అల్లాడిపోతున్నారు. చిన్నవారు మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు కూడా ఈ జ్వరాలతో, ఈ తాప జ్వరాలతో అల్లాడిపోతున్నారు. మరి ఇక నేను పశ్చాత్తాపం కలిగి ప్రతి ఒక్కరూ గోజాడుకోవాలి కదా, తండ్రికి మొరపెట్టాలి కదా, దేవుడిని మనం సహాయం చేయమని పశ్చాత్తాపడాలి కదా. దీన మనసు మనకు లేదు. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము చూడండి 24. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాల వారమును ఆయన మనకు రప్పించునని తన మనసులో కూడా అనుకోరు. ఇంత జరుగుతున్నా సరే హాస్పిటల్ చుట్టూ తిరగటానికి కానీ, మన పనులు, మన జీవితం కింద ఉన్న భూమి మీద ఉన్న వాటి కొరకు మనం ప్రయాస పడుతున్నామే కానీ పైన వాటిని మనం వెతకలేకపోతున్నాం. మన మనసులో కూడా మనం అనుకోవట్లేదండి, ఇలాంటి మన పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగితే మనకు సహాయం చేస్తారని మనం అనుకోలేకపోతున్నామంట. దేవుడు మన హృదయాంతరంగా నెరిగిన వారు. దేవునికి తెలియదా నిజంగా మన మనసులో అనుకుంటున్నామో లేదో అని? ఈరోజు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది? దేవుని తిరగాలి, నేను పశ్చాత్తాపడాలి. మనలో ఉందా?
అలా లేకపోవటం వల్ల చూడండి, మీ దోషములు వాటి క్రమం తప్పించును, మీకు మేలు కలుగుండుటకు మీ పాపములే కారణం. మీకు ఈ బలహీన తగ్గకుండా ఉండటానికి కారణం మీ పాపములే కారణం. వర్షాలు ఇక తుఫాను వలె రావటానికి కారణం మీ పాపాలే. కరోన కానీ ఇలాంటి జబ్బులు రావడానికి కారణం, భయంకరమైన జబ్బులు రావడానికి కారణం మీ పాపాలే. ఎండలిట మండిపోవడానికి కారణం మీ పాపాలే. ఈరోజు సమస్త మీద మారిపోవటానికి మనం చేసిన తప్పు. మరి పశ్చాత్తాపడాలి కదా, ఆయన వైపు తిరగాలి కదా. మనం చేసిన తప్పుని కప్పుకునే వారిగా ఉన్నాం, కానీ ఒప్పుకునే వారిగా మనం లేము. అందుకే కదా మనం ఇంకా గోజాడుతామేమోనని ఆయన వైపు తిరిగి, తండ్రి నువ్వే మాకు దిక్కన అంటారేమోనని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎందుకు దేవుని వైపు తిరగలేకపోతున్నారు? దేవుని ప్రేమగా ఎందుకు చూడలేకపోతున్నారు? మీ అవసరాతను, మీ లోక సంబంధమైన అవసరాలు తీర్చే దేవుడిగా ఎందుకు చూస్తున్నారు? దేవుని వాక్యం మీలో ఎప్పుడు ఉంటుందో ప్రతి కార్యం జరుగుద్ది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సోదమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతున్న అబ్రహాం బతిలాడుకున్నాడు, దేవా 10 మంది ఉంటే క్షమిస్తావా, 50 మంది 30 మంది అట్లా 5 మంది అయినా ఉన్నారేమో, మరి క్షమిస్తాను దేవుడు ఒప్పుకున్నప్పుడు చూస్తే 5 మంది కూడా లేరు. అది నాశనం అయిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు మరి మోషేని ఎంతగానో విసిగిస్తున్నారు. దేవుడు కోపం వచ్చి, ఇదిగో వీళ్ళని నేను భరించలేకపోతున్నా, వీరిని అరణ్యంలో చంపేస్తానన్నప్పుడు మోషే బతిలాడుకున్నారు. అట్లాగే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో నశించిపోతున్నారు కదా, ఇదిగో మరి నినివే పట్టణం వారు నశించిపోతున్నారని యోనాని పంపించిన దేవుడు ఈరోజు లోకం ఎలా ఉంది, ఇదిగో నా ప్రజల పాపంలో పడిపోయారని ప్రతి దైవజనుని మరి ఆయన పిలుసుకొని పంపించినప్పుడు వారి నోట ఆయన మాట ఉంచినప్పుడు అక్రమం చేస్తున్నారు, క్రమాన్ని తప్పారు. మనిషి దేవుని వైపు తిరిగిన ప్రజలని లోకం వైపు తిప్పుతున్నారు. ఇప్పుడు మన అవసరతలు తీర్చబడటం కాదు, మనకున్న రోగాలు కాదు, పరలోక రాజ్యానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి. తినుము తాగుము సుఖించండి బ్రతుకుతున్నారే కానీ దేవుని వైపు చూడలేకపోతున్నారు. చూడండి లోకంలో ఎంత పాపం పెరిగిపోతుందో. మరి ప్రతి ఒక్కరం కూడా మరి భారం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. మన ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడి 2 మోకాళ్ళ ప్రార్థన కన్నిటంతో 2 చేతులు దేవుడికి వైపు తిప్పి, ఇదిగో దేవా మాకు సహాయం చేయండి, మేము చేసిన తప్పు అయ్యా, నీ ఎదుట మేము ఇదిగో తలెత్తుకున్నట్టు అర్హత లేని వాళ్ళం ప్రభు అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట గోజాడినప్పుడు ఆయన మనసు తిప్పుకుంటారేమో కదా, మన వైపు మనం రక్షిస్తారేమో కదా. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడండి. నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నీ కొరకు నువ్వు ప్రార్థన కాదు, నీ అవసరతల కొరకే నువ్వు ప్రార్థన కాదు, ఎందుకంటే నీకు ఎలాంటి అవసరతలు ఉన్నాయో మరి మన సహోదరుడు కూడా అలాంటి అవసరతలు ఉంటాయి. నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నావో అలాంటి బాధలు వారికి ఉంటాయి. అయితే వారి బాధల నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కార్యం చేయటం మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ కూడా మరి జ్వరాలతోనూ మరి ఆ ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన సహాయం చేయటం మన వంతు. కార్యం జరిగించుట తండ్రి చిత్తం. అది దేవుని చేతికి అప్పగిద్దండి. భారం కలిగి ప్రార్థన చేద్దండి. ఈ జ్వరాల నుంచి మరి మంకీ పాక్స్ నుంచి మరి కాపాడమని దేవునికి మొరపెట్టుకుందండి. ఈ ప్రకృతి దేవుని ఆధీనంలో ఉండేలాగా ప్రార్థన చేయొద్దండి. ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రార్థన చేయండి. కంపల్సరీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఒక రోజు 1 గంట సమయాన్ని దేవుని వాక్యానికి ప్రార్థనకి సమయాన్ని ఇవ్వండి. మనం ధనధాన్యాలు ఇవ్వక సహాయం చేయలేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైంది ప్రార్థన. ప్రార్థనలో ఏదైతే మనం పెడుతున్నామో అది ఖచ్చితంగా మనం పొందుకుందాం. ఇగో ఈ ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దండి. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడేలాగా మన వంతు సహాయం, ప్రార్థన సహాయం, తండ్రి దగ్గర గోజాడటం. ఖచ్చితంగా కార్యం జరిగిద్దా అంటే ప్రార్థన చేయటం విశ్వాసంతో. వారికి స్వస్థత జరగాలని మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మరి
మరి మన వారిని రక్షించుకుందండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన వారిని రక్షించుకుందండి. ఇదిగో పాపపు జీవితాన్ని ప్రతి ఒక్కరు వదిలిపెట్టండి. త్రాగుబోతులైతే మీరు త్రాగుడు మానేయండి. తిరుగుబోతులారా దయతో వారిని మరి పశ్చాత్తాపడండి. మీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరు లోకంలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టండి. ఆడపిల్లలను రక్షించండి. వీళ్ళందరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి వారి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ వాక్యంతో ముగించడం జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.